ఏం జరిగింది ఆ మ్యాచ్ లో అంటే టాస్ గెలిచారు DC, GT డెన్కి వెళ్ళి. అండ్ దాని ముందర వరకు రాదర్ మ్యాచ్ ముందు వరకు DC 9లో GT 6లో ఉన్న వాళ్ళు కాస్త మ్యాచ్ అయిపోయేసరికి GT 7కి వచ్చి DC 6వ పొజిషన్కి వెళ్ళారు. అమాంత్ ఎలా షిఫ్ట్ జరిగింది అంటారా? MI బ్యాటింగ్ చూస్తే ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ స్టార్ట్స్ దొరుకుతున్నాయి MIకి. దానికి పూర్తిగా భిన్నంగా పంజాబ్ కింగ్స్ కి ఓపెనర్స్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 300కి పైగా రన్ స్కోర్ చేసే వెరీ హెల్దీ యావరేజ్ అండ్ గ్రేట్ స్ట్రైక్ రేట్. ఇటుపక్క జానీ బేస్టో అండ్ శిఖర్ ధవన్ వాళ్ళ సింగిల్ డిజిట్ లో యావరేజ్ ఉంది. మొన్న మ్యాచ్ లో తను అవైలబుల్ గా లేడు, ఈ మ్యాచ్ లో కూడా అవైలబుల్ గా ఉండకపోవచ్చు అన్నారు ధవన్. దట్ ఈస్ క్యా హువా మాడుకుందాం పదండి. రోజు ఫుల్ కోర్స్ మీల్ తింటున్నాం అనుకో, నచ్చిన బార్బిక్యూ నేషన్కో, అబ్సల్యూట్ బార్బిక్యూకో, లేకపోతే మీకు ఫేవరెట్ హోటల్కి రోజు బుఫే తింటున్నాం అనుకో, అజీర్తి చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తాం? కాస్త పస్తులు ఉంటాం, ఫాస్ట్ చేస్తాం. ఏకాదశికి ఒకసారి చేస్తుంటారు, ఆ టైప్లో ఫాస్ట్ చేస్తాం. ఎందుకంటే సిస్టమ్ కాస్త రెస్ట్ ఇవ్వాలి. అలానే అనిపించింది నాకు ఈ మ్యాచ్ కూడా. ఎందుకంటే రోజు 550 రన్స్, 450 రన్స్, 400 రన్స్ మ్యాచ్లో చూసి ఎక్కడో కాస్త అజీర్తిలా అనిపించింది నాకు. మరీ ఎక్కువైపోతుందా, ఎక్కడ బ్యాలెన్స్ లేదే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ బ్యాలెన్స్ క్రియేట్ అయిందేమో, అంటే కావాలని క్రియేట్ చేసిన బ్యాలెన్స్ కాకపోయినా, బౌలర్లు పెద్ద గొప్పగా పర్ఫామ్ చేసిన సిచ్యువేషన్ కాకపోయినా, పిచ్ వల్ల కూడా కాకపోయినా కూడా బ్యాటింగ్ కాస్త సబ్స్టాండ్ గా ఉండింది. అలా మ్యాచ్ ఫాస్ట్ గా పూర్తయిపోయింది. విచిత్రంగా ఏం తెలుసా భయ్యా, త్వరగా మ్యాచ్ అయిపోయింది, త్వరగా వీడియో రికార్డ్ చేద్దాం, దాని తర్వాత హ్యాపీగా పడుకుందాం అనుకుంటే మనకు రాసి ఉండదుగా అంత. ఇది రికార్డింగ్ స్టార్ట్ చేసి మైక్ పెట్టుకోవడం మర్చిపోయా, మాట్లాడుతూనే ఉన్నా, ఆడియో రికార్డ్ కాలే. ఇది రెండోసారి రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైం చేసి నాకు బాగుంది అనిపించింది, ఆడియో లేదుగా, కానీ చేద్దాం, ఏదో చేద్దాం. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఇచ్చుకున్నారు DC. బికాస్ ఈ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో హమ్కో నహీ మాలూమ్ అన్నారు. ఎందుకు నహీ మాలూమ్ అంటే లాస్ట్ సీజన్ కూడా ఈ పిచ్ పైన ఎప్పుడు ఆడింది లేదుట, ఈసారి కూడా ఫస్ట్ టైం ఆబ్వియస్లీ ఆడుతున్నారు కాబట్టి బ్లాక్ సాయిల్ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. పిచ్ ఎక్కిస్తుందేమో అన్న ఒక ఆలోచనతోటి ఫస్ట్ బౌలింగ్ చేస్తే అర్థమవుతుంది అని టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. వర్కౌట్ బాగుంది, ఎందుకంటే పిన్ కోడ్లు కనిపించాయి. పిన్ కోడ్ /STD కోడ్ ఏదో కనిపించింది మొత్తానికి. ఆ GT లైనప్ లో వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎక్సెప్ట్ ఫర్ రషీద్ ఖాన్, ఎవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేశారు. రషీద్ వరకు 31 రన్స్ కొట్టాడు. మాట్లాడుకోవడానికి అసలు బ్యాటింగ్ లో ఇంకేమీ లేదు. సో ఆ బ్యాటింగ్ ని పక్కన పెట్టేసి వీళ్ళ బౌలింగ్ ని ఇంకొక విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే ఇషాంత్ శర్మ బాగా వేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. ముఖేష్ 3 వికెట్ తీసుకుని బాగా వేశాడు. అక్సర్ బాగా వేశాడు. కుల్దీప్ యాదవ్ చాలామంది బౌలింగ్ బాగానే వేశాడు. ఇలా వీళ్ళు ఓవరాల్ గా వికెట్స్ తీసుకుంటూ ఒక మంచి రన్అట్ సుమిత్ నుంచి అలా పరిగెత్తుకుంటూ వచ్చి సాయి సుదర్శన్ సేమ్ ఫ్లోలో అలా ఒకే సింగిల్ స్టంప్ దాన్ని కొట్టేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రన్అట్ సో ఫార్ ఈ సీజన్ లో నాకు అనిపించింది. సుమిత్ had a great day on the field, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంట్రా అంటే ఆ DC బౌలింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్. తన క్యాప్టెన్సీ ఒకవైపు అయితే తన వికెట్ కీపింగ్ ఇంకొక వైపు. 2 క్యాచెస్ 2 స్టంపింగ్స్, దాంట్లో ఒక క్యాచ్ ఒక స్టంపింగ్ వేర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఇన్సైడ్ ఎడ్జ్ ఆన్ టు ద థై ప్యాడ్. బాల్ ని ఆ లైన్ ని ఫాలో అవుతూ అలా లెగ్ సైడ్ కి మూవ్ అవుతున్న రిషబ్ పంత్ సడన్ గా డైరెక్షన్ మార్చాల్సి వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తన కాలులో 3 లిగమెంట్స్ ని రీకన్స్ట్రక్ట్ చేశారు. లిగమెంట్స్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే స్ట్రైట్ గా పరిగెత్తడం ఈజీ, సైడ్ వేస్ మూవ్మెంట్ కష్టం. బికాస్ ఆ జాయింట్ లో స్టెబిలిటీ ఉండదు. అది టెస్ట్ అయింది ఇక్కడ. అందుకనే ఐ థాట్ దట్ వాజ్ అ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఇలా తన ప్రతి మ్యాచ్ తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతూ వికెట్ కీపింగ్ లో కూడా ఆ స్కిల్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తే ఇట్స్ గ్రేట్ ఫర్ రిషబ్ పంత్ పర్సనలీ, ఇట్స్ గ్రేట్ ఫర్ ఇండియన్ క్రికెట్ యాజ్ అ హోల్. సో అది నాకు బాగా నచ్చింది. ఆ క్యాచ్ వాజ్ ఫినామినల్. ఇలా డైవ్ చేస్తూ మరి తీసుకున్నాడు, ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించాడు, ఆ లోవర్ బాడీ స్ట్రెంగ్త్, జాయింట్స్ లో ఉన్న ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ మొబిలిటీ, ఇవన్నీ కూడా టెస్ట్ అయ్యాయి కాబట్టి ఐ రియల్లీ ఎంజాయ్డ్ దాట్. దాని తర్వాత తన క్యాప్టెన్సీ వాజ్ ఫినామినల్. స్పాట్ ఆన్ స్పిన్నర్ స్టబ్స్ ని తీసుకొచ్చాడు. తెచ్చినప్పుడే అభినవ్ మనోహర్ వికెట్ లో విప్లాష్ స్టంపింగ్, లైట్నింగ్ క్విక్ భయ్యా, లైట్నింగ్ క్విక్. అలా పట్టుకొని లటకమని అలా బేల్ చేశాడు అంతే. మనోడు కాలు అలా లైట్ గా బయటకు వెళ్ళిందో, కొంచెం గాల్లోకి వచ్చిందో అంతే, పట్టమని లేపేశాడు. అగైన్ reflexes sharp on point, which tells you that he is active, he is fresh, he is raring to go. కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇంకొకటి, తను వికెట్స్ వెనకాల కూర్చొని ఎలా అయితే డైరెక్ట్ చేశాడో మొత్తం బౌలర్స్ ని, ఫీల్డర్స్ ని, అందరినీ కూడా, దాంట్లో ఒక మూమెంట్ అయితే నాకు బాగా ఇట్ కైండ్ ఆఫ్ స్టూడ్ అవుట్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఇది మీకు యాక్చువల్లీ క్లిక్ అవుతుంది, క్లిక్ అయితే లైక్ కొట్టండి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన వెనకాల నుంచొని, ఐ థింక్ ఇట్ వాజ్ మోహిత్ శర్మ వాజ్ ద బ్యాటర్, ఇధర్ సే డాల్ సక్తా హై అన్నాడు. అండ్ అక్సర్ పటేల్ ఇలా వికెట్ సంపాదించాడు. లైన్ లో పడింది, చిన్న పట్టన్ క్లిప్ అవుతుంది కాబట్టి. Hey, I've seen this one. This is a classic.
ఇదర్స్ అంటే అప్పటిదాకా ఓవర్ ది వికెట్ వేస్తున్నాడు మన కుల్దీప్ యాదవ్, రౌండ్ ద స్టంప్స్ రమ్మని చెప్పాడు. టక్కని నాకు గుర్తొచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి తెలుసా, ఇండియాకి ఆడుతున్నప్పుడు ఈ కుల్చా కాంబినేషన్ పీక్ లో ఉన్నప్పుడు ధోని వికెట్ వెనకాల నుంచొని ఇద్దరికి చెప్పేవాడు ఏం వేయాలి, ఏం వేస్తే వికెట్ వస్తుందో. అలాంటి ఒక సందర్భంలో ట్రెంట్ బోల్ట్ వాజ్ ద బ్యాటర్, ఇండియా న్యూజిలాండ్ తో ఆడుతుంది, వెనకాల నుంచి వికెట్స్ వెనకాల కుల్దీప్ యాదవ్ ని इधर से डाल सकता है, इधर से अंदर नहीं आएगा. ఇస్ తరఫ్ సే డాల్ అని ధోని చెప్పడం, తన అటు నుంచి రావడం, చైనా మ్యాన్ వేయడం, ఆ నెక్స్ట్ బాలే అవుట్ సైడ్ తగలడం, స్లిప్ లో క్యాచ్, అలా జరిగిపోయింది. సేమ్ మూమెంట్ కైండ్ ఆఫ్ రీక్రియేట్ చేశాడు రిషబ్ పంత్. సో ఐ ఫెల్ రియలీ హ్యాపీ దట్ ధోనికి ఏ విధంగా అయితే ఒక విజన్ ఉంటుందో, ఎలా అయితే గేమ్ ని రీడ్ చేస్తాడో, అది మన స్పైడీ రిషబ్ పంత్ కూడా ఉంది, నో డౌట్ ఇన్ దాట్. అండ్ అది చూసాం గతంలో కూడా. అండ్ ఇక్కడ వికెట్ రాకపోయినా కూడా సడన్ గా నాకు ఆదిత్య త్రిసిటన్ ఎక్కేసి అలా టైం మెషిన్ వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించింది. ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. ఒక స్మైల్ తీసుకొచ్చింది ఆ మొహం పైన. ఈ మెమరీ, ఆ ట్రెంట్ బోల్ట్ వికెట్ కనుక మీకు గుర్తుండి ఎక్కడన్నా రీలో చూసినట్టు కానీ ఎక్కడన్నా చూసినట్టు గుర్తొస్తే కనుక కమెంట్ పెట్టండి. ఐ రియలైజ్ దట్ మీకు కూడా ఆ మూమెంట్ గుర్తుందని. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ పాయింట్స్ ఫర్ మీ, ఆర్ అవుట్ స్టాండింగ్ పాయింట్స్ ఫర్ మీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో. 89 భయ్యా, ఎక్కువ ఏం కొట్టలేదు, 17 ఓవర్లు ఆడి 89 ఆల్అౌట్ అయిపోయారు. దాని తర్వాత ఏటర్ అయిందంటే కట్ చేస్తే డీసీ వాళ్ళు బయటకు వచ్చి హమ్ దుబ్ మారింగే, మా బౌలర్స్ ఆడి ఒక 270 230 ఇచ్చారు కాబట్టి మేము నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, దిస్ ఈజ్ అవర్ ఛాన్స్, ఐ విల్ డూ డాన్స్ అని ఫిక్స్ అయిన బ్యాటర్స్ వచ్చిన షాట్స్ కొడుతూనే ఉన్నారు. జేక్ ఫ్రేజర్ మెగక్ తనైతే ఏం చేశాడరా అంటే ఆడిన 2 ఓవర్స్లోనూ 3 ఓవర్స్లోనూ 32 షాట్స్ ఆడాడు. ప్రతి బాల్ షాట్ కొడుతూ అంటాడు, కొన్ని కనెక్ట్ అయ్యే కొన్ని కనెక్ట్ కాలేదు, చివరికి అలా అవుట్ అయిపోయాడు. అందరూ అంతే వచ్చిన షాట్స్ కొడుతూనే ఉన్నారు. పెద్దగా ఏమి బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ లేదు, కానీ 9 ఓవర్స్ లోపల మ్యాచ్ అయిపోయింది. ఇంతే, దీనిలో ఏం పెద్దగా లేదు. కాకపోతే ఇక్కడ శుభ్మన్ గిల్ కి జీటీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంట్రా అంటే పాయింట్స్ టేబుల్ లో 7th స్పాట్కి వచ్చారా, హోమ్ కండిషన్స్ యూజ్ చేసుకోలేదా, ఆ పిచ్చాలు ఎందుకు తేలిందో అది అర్థం కావట్లేదా. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంట్రా అంటే ఇక్కడి నుంచి వేడు దిగో 7 మ్యాచెస్ అయిపోయి 7 మాత్రమే ఉన్నాయి, దాంట్లో 5 or 6 గెలవాలి. ఇప్పుడు 2 మాత్రమే, 3 మాత్రమే గెలుచున్నారు, మిగతావన్నీ ఓడిపోయి ఉన్నారు. సో కాస్త ప్రెషర్ లోకి వచ్చేస్తారు నెమ్మదిగా. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా శుభ్మన్ గిల్ ఇంకా కాన్ఫిడెన్స్ చూపిస్తున్న టీం పైన, కానీ ఎక్కడో కాస్త టెన్షన్ పడుతున్నట్టుగా, టెన్షన్ మొదలవుతున్నట్టుగా అనిపించింది క్యాంప్ లో. ఆన్ ది అదర్ హ్యాండ్ డీసీ 6th పొజిషన్కి వెళ్ళారు, సరిపోదు, ఇక్కడి నుంచి కూడా గెలుస్తూనే ఉండాలి, అప్పుడే వాళ్ళ టాప్ 4 లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఈ మ్యాచ్ సంబంధించిన విషయం. ఇది పక్కన పెట్టేసి ప్రివ్యూలోకి వద్దాం. ప్రివ్యూలో విషయం ఏంట్రా అంటే అగైన్ పాయింట్స్ టేబుల్ లో నంబర్ 8 వర్సెస్ నంబర్ 9 మధ్యన ఒక పోటీ. అలా అని చెప్పి లైట్ తీసుకొచ్చా, అస్సలు తీసుకోలేదు. ఆడుతుంది పంజాబ్ కింగ్స్, వాళ్ళే హోస్ట్ ముల్లన్పూర్ లో మ్యాచ్ అగైన్స్ట్ ముంబై ఇండియన్స్, 5 time ఛాంపియన్స్. అయితే ఇప్పుడు ముల్లన్పూర్ నుంచి మొదలెడదాం. ఇది ఈ సీజనే స్టార్ట్ చేశారు ఇక్కడ ఆడడం, పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ గా మారిపోయింది. తర్వాత ఏంట్రా విషయం అంటే ఇక్కడ రన్ స్కోరింగ్ కొంచెం కష్టంగా మారింది, హై స్కోరింగ్ మ్యాచెస్ పెద్దగా చూడట్లేదు. అండ్ రన్ స్కోరింగ్ కష్టంగా ఉంది కాబట్టి బౌలర్స్ కాస్త ఎఫెక్టివ్ గా ఉన్నారు, ప్లేలో ఉన్నారు. ఇది పిచ్ అండ్ ఆ గ్రౌండ్ సంబంధించిన విషయాలు. ఇప్పుడు వీళ్ళ ఫామ్ ఎలా ఉంది చూద్దాం. ఇద్దరు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ విన్స్, 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచారు, 4 ఓడిపోయారు, 4 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి కూడా 7th గేమ్ అంటే హాఫ్ వే పూర్తయిపోతుంది ఈ మ్యాచ్ తర్వాత. ముందుకు వెళ్ళాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే జస్ట్ లైక్ డీసీ అండ్ జీటీ వీళ్ళు కూడా గెలుస్తూనే ఉండాలి, అది వాళ్ళ మైండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 2 టీమ్స్ కూడా కాంట్రాస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పటిదాకా ఈ సీజన్ లో. ఏంట్రా అంటే ఒకటి, ఎంఐ బ్యాటింగ్ చూస్తే ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ స్టార్ట్స్ దొరుకుతున్నాయి ఎంఐకి. దానికి పూర్తిగా భిన్నంగా పంజాబ్ కింగ్స్ కి ఓపెనర్స్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదు. ఇక్కడ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 300కి పైగా రన్ స్కోర్ చేసే వెరీ హెల్దీ యావరేజ్ అండ్ గ్రేట్ స్ట్రైక్ రేట్. ఇటుపక్క జానీ బేస్టో అండ్ శిఖర్ ధవన్ వాళ్ళ సింగిల్ డిజిట్ లో యావరేజ్ ఉంది. మొన్న మ్యాచ్ లో తను అవైలబుల్ గా లేడు, ఈ మ్యాచ్ లో కూడా అవైలబుల్ గా ఉండకపోవచ్చు అన్నారు ధవన్. దట్ ఈస్ సో ఆ తర్వాత ఐడియాతో పాటు ఓపెన్ చేయొచ్చు జానీ బేస్టోకి ఇచ్చిన అవకాశాలు చాలా అనుకుంటే మేబీ రైలీ రూసో రావచ్చేమో. సో ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వస్తే మేబీ రైలీ రూసో కుడ్ బి వన్ చేంజ్, బట్ అదర్వైజ్ మిగతా అంతా యాస్టీస్ గా ఉంటుంది పంజాబ్ కింగ్స్ కి. అశోక్ శర్మ, శశాంక్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు యాజ్ ఫినిషర్స్. లోకల్ బాయ్స్, ఇండియన్ బాయ్స్ చేస్తున్నారు పని. అశోక్ ఇంపాక్ట్ సబ్ గా వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ యూనిట్ ఇస్ డూయింగ్ వెల్, హర్షదీప్ బానే బౌలింగ్ చేస్తున్నాడు, రబాడా బానే బౌలింగ్ చేస్తున్నాడు, శామ్ కర్న్ ఇస్ డూయింగ్ ఎ డీసెంట్ జాబ్, హర్ప్రీత్ బ్రార్ కూడా బానే బౌలింగ్ వేస్తున్నాడు. సో ఎలా చూసుకున్నా సరే లుక్స్ డీసెంట్ సైడ్. వీళ్ళు చాలా క్లోజ్ గేమ్స్ కూడా ఓడిపోయారు, ఎస్ఆర్ఎస్ కూడా క్లోజ్ గేమ్ ఓడిపోయారు. వీళ్ళు క్లోజ్ గేమ్స్ ఓడిపోవడం కొత్త ఏమీ కాదు, గతంలో కూడా చేశారు, మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. బికాస్ లుక్స్ వెరీ గుడ్ సైడ్. ఆ క్లోజ్ గేమ్స్ గెలిస్తే ముందుకెళ్తారు, ప్లే ఆఫ్స్కి వెళ్తారు. కానీ స్వయంకృత అపరాధంతో కనుక వాళ్ళ మ్యాచ్ ఓడిపోతూ ఉంటే ఎవరేం చేయలేరు. ముంబై ఇండియన్స్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ బౌలింగ్. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఉన్నా కూడా అండర్ 7 runs per over కన్సీడ్ చేస్తున్న తను 10 వికెట్స్ తీసుకున్నట్టే ఎక్స్టౌండింగ్ యావరేజ్. మిగతా అందరూ చూస్తే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ 10 runs per over కన్సీడ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలింగ్ అటాక్స్ ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఎంఐ. దానికి పూర్తిగా భిన్నంగా పంజాబ్ కింగ్స్ సెకండ్ బెస్ట్ బౌలింగ్ అటాక్, ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. బ్యాటిల్ బిట్వీన్ పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఎలా స్టార్ట్ చేస్తారు అగెయిన్స్ట్ ది ఇన్ఫార్మ్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్, ఇదొక బ్యాటిలా.
దాని తర్వాత ముంబై ఇండియన్స్ ఫినిషర్స్ బ్యాటింగ్ లో ఎలా చేస్తారు అగైన్స్ ద ఇన్ఫార్మ్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. హర్షల్ పటేల్ కూడా డెత్ లో వేసేవాడు, తను కూడా ఫామ్ లోకి వచ్చేసాడు. అదొకటే మాత్రమే కాదు, వీళ్ళ బ్యాటింగ్ అంత గొప్పగా లేదు, కానీ ఎంఐ బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదు కదా. బుమ్రాని మినహాయిస్తే మీకు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏమన్నా కొంచెం రిసోర్సెస్ మార్చుకుంటారా అంటే నువాన్ తుషారా అని వీళ్ళ వర్షన్ ఆఫ్ బేబీ మలింగ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి తను ఏమన్నా వస్తాడా అని టాక్స్ ఉన్నాయి. ఓకే, ఎవరి స్థానంలో రావచ్చు, నబీ స్థానంలో రావచ్చు, అది మినహాయిస్తే ఇంకెవరిని కోసం మార్చాల్సిన పని లేదేమో. శ్రేయస్ గోపాల్ వేసిన ఒక ఓవర్ బాగానే వేశాడు, తర్వాత దుబే బాబు వచ్చాడు కదా అని చెప్పేసి ఆ భయంతో స్పిన్నర్స్ వేయించలేదు కాబట్టి తను డ్రాప్ చేస్తారని అనిపించట్లేదు నాకు. బ్యాటింగ్ ఆర్డర్ యాస్టీస్ బాగుంది, 1 to 8 వరకు ఎవరు వచ్చినా సరే సిక్స్లు కొడతారు, రన్స్ కోసమే చూస్తారు. మోస్ట్ అటాకింగ్ లైనప్ బహుశా ఎంఐదే ఉంది సీజన్ లో ఇప్పటిదాకా. ఎవరెవరికి ది బిగ్ టికెట్ గేమ్స్. జితేష్ శర్మ ఒకరు, వెరీ బిగ్ గేమ్ ఫర్ హిమ్ బికాస్ తను గనక పర్ఫామ్ చేయకపోతే, స్కోర్ చేయకపోతే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చేస్తుంది ఏప్రిల్ ఎండ్ కల్లా. దాంట్లో నేను ఉన్నాను అని గుర్తు చేయాలంటే ఈ నీడ్స్ టు స్టార్ట్ పర్ఫార్మింగ్. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గేమ్ బికాస్ తను బౌలింగ్ లోను పెద్దగా ఇంప్రెస్ చేయట్లేదు, బ్యాటింగ్ లో రన్స్ రావట్లేదు. సో ఏ ఆధారంతో తన్ని T20 వరల్డ్ కప్ లో వేయాలి అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అపెరెంట్లీ ఒక మెసేజ్ వెళ్ళిందంట, కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేస్తేనే కన్సిడర్ చేస్తాము అని. శివం దుబే యాక్చువల్లీ కొన్ని మార్క్స్ కొట్టేశాడు విత్ హిస్ బ్యాటింగ్, కాకపోతే తను బౌలింగ్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక బౌలింగ్ కూడా చేస్తూ బ్యాటింగ్ లో కాస్త హిట్టింగ్ ఎబిలిటీ పెరిగితే, ఇంప్రూవ్ అయితే తనే సర్టనిటీ. యాజ్ ఆఫ్ నో సర్టనిటీ కాదు అని రూమర్స్ అనండి, న్యూస్ అనండి, ఇన్ఫర్మేషన్ అండి, ఇదైతే ప్రస్తుతానికి స్ప్రెడ్ అవుతుంది. సో వీళ్ళకి ఒక ఆడిషన్ కూడా ఉంది అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని హాఫ్ వే స్టేజ్ ఆఫ్ ద లీగ్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా గెలుస్తూ ఉంటేనే ముందుకెళ్తాము, అప్పుడే కదా టీంకి మంచిది, అది కూడా ప్లే అవుతుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా నోస్ డౌన్ అయిపోతుంది వాళ్ళ క్యాంపెయిన్ ఇక్కడ నుంచి. ముంబై ఇండియన్స్ ఓడిపోయినా ఇక్కడ నుంచి చాలా కష్టంగా మారిపోతుంది ముంబై ఇండియన్స్ కి. మోర్ ఇంపార్టెంట్లీ హార్దిక్ పాండ్యా, బికాజ్ అస్సలు దానికి సపోర్ట్ దొరకట్లేదు ఫ్రమ్ ద క్రౌడ్. మేబీ ఇక్కడ అవే క్రౌడ్ కాబట్టి సపోర్ట్ చేస్తారేమో, ఆర్ ఇక్కడ కూడా రోహిత్ శర్మ ఫ్యాన్సే ఉండి బూవే చేస్తారేమో. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. తన పర్ఫార్మెన్స్ తో అయినా ఈ స్పెక్టేటర్స్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలంటే ఈ నీడ్స్ టు పర్ఫార్మ్, ఇన్ టు స్కోర్ దోస్ బిగ్ రన్స్ అండ్ గెట్ సమ్ వికెట్స్ విత్ హిస్ బౌలింగ్, అది చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్ ఈ గేమ్ లో. మరి ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారని నాకు అనిపిస్తుంది అంటే ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఎంఐ. మొన్న ఓడిపోయారు సిఎస్కే నాకు తెలుసు, బట్ ఐ థింక్ దే ఆర్ మోర్ డెస్పరేట్ ఫర్ విన్. శిఖర్ ధవన్ లేడు, ఆ లీడర్షిప్ కాస్త మిస్ అవుతారేమో అనిపిస్తుంది. బట్ ఫన్నీ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. I think which is why it will be a close contest, but MI గెలుస్తారు. రేపు వన్ సైడ్ కాంటెస్ట్ అయితే అవ్వదు, రేపు లో స్కోరింగ్ గేమ్ అయితే కాదు. అంటే 80-90 అయితే కొట్టడానికి కనీసం 170-180 అయితే కొట్టాల్సి వస్తుంది వికెట్ లో. హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ అండ్ విల్ హ్యావ్ ఎ గుడ్ గేమ్. చాలు ఒక రోజు మనం ఫాస్ట్ చేసిన చాలు, మళ్ళీ ఫీస్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతే బాగుంటుంది. సో అది వీళ్ళు అందిస్తారని ఆశిస్తూ ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేస్తూ లాస్ట్ ఒక మనవి ఏంటి, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఛానల్ స్టంప్ టేల్స్ అది చేసి పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. గివ్స్ us some motivation to do some more good work. సో మనం వీటితో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.